యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమాని ఇంటికి వెళ్లాడట. స్టార్ హీరోల మధ్య వచ్చిన చర్చ గొడవకు దారి తీయడంతో తిరుపతికి చెందిన పవన్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురయ్యాడు. అయితే వినోద్ కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు వినోద్ తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు చెప్పాడు. తాజాగా ఎన్టీఆర్ గారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా తిరుపతికి వెళ్లి పవన్ అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినట్లు కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. మీ కుటుంబానికి అండగా ఉంటానని, ఈ విషయంలో అభిమానులను ఇప్పటికే హెచ్చరించినట్లు, వినోద్ రాయల్ హత్య బాధించిందని ఎన్టీఆర్ తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాణాలు తీసుకునేలా మితిమీరిన అభిమానం వద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పగా, నా అభిమానులు గొడవలకు వెళ్లరు, వెళ్లేటైతే నా అభిమానులుగా ఉండొద్దని ఎన్టీఆర్ గారు అన్నారు. ఒక అభిమాని విషయంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ గారు స్పందించిన తీరును అభిమానులు హర్షిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా తాజాగా రిలీజ్ అవ్వగా బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. అఘోరాలు ఈ పేరు వినగానే మీకు ఎక్కడో వెన్నులో వణుకు పుడుతుంది కదా? అవును, సాధారణ మానవులకు వర్ణించడానికి వీలు కాని ఒక పదం అఘోరా. ఈ అఘోరాలు అనే పదం వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మొదటిది, వాళ్ళు హిమాలయాల్లోని ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రెండవది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? ఇక మూడవది, దాదాపు 200 సంవత్సరాలకు మించి బ్రతకగలరు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే, కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.